ఓం శ్రీ దుర్గాయై నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? కొంచెం వీడియోస్ లేట్ అవుతున్నాయి, ఎందుకంటే ఫీవర్గా ఉంది వాతావరణం వల్ల. సో అందుకే వీడియోస్ లేట్ అవుతున్నాయి. ఇక ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఉండే రాశి ఫలితాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నవారు ఆ గంటని ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ వారం కొన్ని రాశుల వారు భాగస్వామ్యంతో వ్యాపారం చేసేవారికి కొంత కష్టంగా ఉంటుంది. భాగస్వామితో సమన్వయం లేకపోవడం వల్ల వ్యాపారాల్లో నష్టం వస్తాయి. అలాగే మరి కొన్ని రాశుల వారు వార ప్రారంభంలో కొంత ఆర్థిక నష్టాన్ని కూడా చూడాల్సి ఉంటుంది. ఇంకా కొన్ని రాశుల ఉద్యోగులకు ఈ వారం చాలా బిజీగా ఉంటుంది. అలాగే కొన్ని రాశుల వారికి పెండింగ్ పనుల భారం పెరగడం వల్ల చాలా కష్టపడాల్సిన అవసరం కూడా ఉంటుంది. అలాగే పై అధికారుల ఒత్తిడి వల్ల కూడా మీకు మంచిగా అయితే ఉండదు. ఇక ఇలాంటి సమయంలో మీపై పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి రెండు పెరుగుతాయి. ఇలాంటి ఎన్నో విషయాలు 12 రాశుల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ రాశి వారిలో భాగస్వామ్యంతో వ్యాపారం చేసేవారికి ఈ వారం కొంత కష్టంగా ఉంటుంది. భాగస్వామ్యంతో సమన్వయం క్షీణించడం వల్ల వ్యాపారాల్లో నష్టం వస్తాయి. ఇది కాకుండా మీరు వార ప్రారంభంలో కొంత ఆర్థిక నష్టాన్ని కూడా చూడాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులకి ఈ వారం చాలా బిజీగా ఉంటుంది. అలాగే ఈ సమయంలో పెండింగ్ పనుల భారం పెరగడం వల్ల మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీ పై అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఖరి, అంటే వాళ్ళ ఆలోచన విధానం లేదంటే వాళ్ళ యొక్క పద్ధతి మీకు నచ్చకపోవడం వల్ల మీ వైపు మంచిగా అయితే ఉండదు. ఇలాంటి సమయంలో మీపై పని ఒత్తిడి పెరగచ్చు, అలాగే మానసిక ఒత్తిడి కూడా పెరగచ్చు. అయితే మీరు ఎక్కువ ఒత్తిడి తీసుకోవద్దు, లేకపోతే మీ ఆరోగ్యం క్షీణించే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఈ కాలంలో మీరు పొదుపుపై ఎక్కువ దృష్టి పెట్టగలుగుతారు. మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటే వారం చివరిలో మీరు విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయం మీ జీవిత భాగస్వామికి అనుకూలంగా అయితే లేదు. అలాగే ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఒత్తిడికి గురి కాకండి. ఇక వృషభ రాశి వారికి ఎవరైతే ఈ రాశిలో పని చేస్తూ ఉంటారో వారు చాలా ముఖ్యమైనదిగా ఉంది. ఈ కాలంలో మీరు విపరీతమైన ఆర్థిక లాభాలు కూడా పొందుతారు. మీ వ్యాపారం పెరుగుతుంది. మీరు మీ వ్యాపారాన్ని పెంచుకోవాలనుకుంటే మీరు త్వరలో విజయాన్ని సాధించే అవకాశం ఉంది. ఉద్యోగస్తుల జీవితంలో కొన్ని సానుకూల మార్పులు కూడా ఉన్నాయి. ఇక కార్యాలయంలో మీ స్థానం బలంగా ఉంటుంది. పని పట్ల మీ అంకిత భావాన్ని చూసి బాస్ మీకు ప్రమోషన్స్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే మీ ఆదాయం కూడా పెరగవచ్చు. మీ కుటుంబ జీవితంలో ఆనందం, శాంతి ఉంటుంది. ఇక మీ ఇంటికి అతిథులు వచ్చే వారంగా ఉంది. మీరు ఒంటరిగా ఉన్నట్లయితే ఈ కాలంలో మీరు ప్రత్యేకంగా ఎవరినైనా కలుసుకోవచ్చు. ఇక ఇదే సమయంలో ఈ రాశికి చెందిన వివాహమైన వారు చాలా శృంగారభరితంగా ఉండబోతుంది. ఇక ఆర్థిక పరంగా ఈ వారం మీకు అన్ని అనుకూలంగా ఉన్నాయి. ఈ సమయంలో మీరు కొన్ని విలువైన వస్తువులు కూడా కొనవచ్చు లేదంటే పొందవచ్చు. ఆరోగ్యపరంగా ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశి వారు వ్యాపారులు ఈ వారం కొన్ని మార్పులను ఎదుర్కోవాల్సి ఉంది. అయినప్పటికీ మీరు మీ ప్రత్యర్థులను గట్టి పోటీ ఇస్తారు. మీరు కొన్ని కొత్త మార్పులను సృష్టిస్తారు. మీరు భాగస్వామ్యంతో ఏదైనా పనిని ప్రారంభిస్తున్నట్లయితే ఈ కాలంలో మీ ఆర్థిక సమస్యలు పరిష్కరించబడతాయి. అలాగే ఉద్యోగస్తులు ఉద్యోగాలు మార్చడానికి తమ మనసును సిద్ధం చేసుకుని ఉంటే మీకు పెద్ద కంపెనీ నుండి ఆఫర్ కూడా రావచ్చు. ఇలా కష్టపడుతూ ఉండండి, మీ కలలన్నీ నిజంగా నిజమవుతాయి. ఈ కాలంలో ఆర్థిక పరిస్థితుల్లో కొంత మెరుగుదల ఉంటుంది. మీ పెరుగుతున్న ఖర్చులను నియంత్రించుకోండి. ఇక మీరు పొదుపుపై ఎక్కువ దృష్టి పెట్టడం చాలా మంచిది. ఈ సమయంలో మీరు జీవిత భాగస్వామితో చిన్న విషయాలపై వాగ్వాదానికి దిగవచ్చు. ఒకరినొకరు గౌరవించుకోవాలి. అలాగే అనవసరమైన గొడవలకు దూరంగా ఉండడం మంచిది, లేకపోతే మీరు విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆరోగ్యపరంగా కొన్ని వ్యాధులు అయితే వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక కర్కాటక రాశి వారి వారం ఏ రంగంలోనూ విజయం సాధిస్తారు. ఈ కాలంలో మీలో దాగి ఉన్న ప్రతిభను అందరి ముందు బయటకు తీసుకొస్తారు. ఉద్యోగులకి ఈ వారం కొన్ని మంచి అవకాశాలు ఉంటాయి. మీరు వీటిని సద్వినియోగం చేసుకోగలిగితే త్వరలో పెద్ద పురోగతి సాధించవచ్చు. వ్యాపారులకి ఈ వారం చాలా ముఖ్యమైనది. ప్రత్యేకించి మీరు ఇటీవల కొత్త వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే ఈ కాలంలో మీ వ్యాపారాల్లో కొన్ని సానుకూల మార్పులు ఉంటాయి. మీరు కొన్ని కొత్త ప్రణాళికలను కూడా చేయొచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఈ సమయంలో ఇంటి సభ్యులతో మీ సంబంధం బలంగా ఉంటుంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది. వారి మద్దతు మీకు లభిస్తుంది. మీరు వివాహం కానీ చేసుకున్నట్లయితే ఈ సమయంలో మీరు జీవిత భాగస్వామితో కలిసి ఎక్కువ కాలం ప్రయాణించే అవకాశం ఉంది. మీ ప్రయాణం చాలా ప్రత్యేకమైనది. ఆరోగ్యపరంగా ఈ వారం కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండండి.
ఇక సింహరాశి వారిలో విద్యార్థులైతే ఈ వారం ఎక్కువ విద్యపై దృష్టి పెట్టండి. మీరు ఏదైనా పోటీ పరీక్షకు సిద్ధమవుతుంటే, ఏదైనా సబ్జెక్టులో మీకు ఇబ్బంది ఉంటే మీరు పెద్దల సలహాలు, ఉపాధ్యాయుల సలహాలు తీసుకోండి. మరోవైపు మీ చదువును పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నా, లేదని కొత్త కోర్సు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ సమయం దానికి అనుకూలంగా ఉంది. ఇక పని చేసేవారి విషయంలో ఈ వారం మిశ్రమ ఫలితాలు పొందుతారు. మీరు వ్యాపారం చేసేవారైతే మీకు కొంత కష్టంగా ప్రారంభంలో ఉంటుంది. అలాగే నిలిచిపోయిన డబ్బు రాకపోవడం వల్ల మీరు ఏదైనా ముఖ్యమైన పనికి ఆటంకం ఏర్పడవచ్చు. మరోవైపు ఉద్యోగస్తులు ఈ కాలంలో బాస్తో మంచి అనుబంధాన్ని కొనసాగించడం మంచిది. వారు మీకు కొన్ని పని సంబంధిత సూచనలు అందిస్తే మీరు దానిని పరిగణలోకి తీసుకోవాలి. ఆరోగ్యపరంగా ఈ వారం మంచిగా ఉండబోతుంది. ఇక కన్యరాశి వారు ఈ వారం అకస్మాత్తుగా సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి రావచ్చు. మీ ప్రయాణం చాలా ముఖ్యమైనది. మీరు సామాజిక కార్యక్రమాలు పాల్గొనేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళవచ్చు. ఈ కాలంలో జీవిత భాగస్వామి ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. వారికి తగిన విశ్రాంతి తీసుకోవాలి. ఇది కాకుండా మీరు మంచి వైద్యుని కూడా సంప్రదించడం మంచిది. ఆర్థికపరంగా ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. ఇది కాకుండా మీరు రుణం తీసుకున్నట్లయితే మీరు వీలైనంత త్వరగా దాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నించాలి. ఈ సమయంలో మీరు వాదనలకు దూరంగా ఉండడం మంచిది. మీ ప్రసంగాన్ని నియంత్రించడం మంచిది. మీ కఠినమైన మాటలు మీ ప్రియమైన వారితో విభేదాలకు కారణం కావచ్చు. పనిపరంగా ఈ వారం మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు వ్యాపారులైతే మీరు నష్టాన్ని ఈ మధ్యకాలంలో చూసినట్లయితే దాన్ని భర్తీ చేయడానికి మీరు మంచి అవకాశాన్ని పొందవచ్చు. మరోవైపు ఉద్యోగస్తులు తమ కష్టానికి తగిన ఫలాలను ప్రమోషన్ రూపంలో కూడా పొందొచ్చు. ఆరోగ్యపరంగా ఈ వారం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక తులారాశి వారిలో వ్యాపారులకు ఈ వారం చాలా బాగుంటుంది. ఈ సమయంలో మీరు మంచి పెట్టుబడి అవకాశాన్ని కూడా పొందవచ్చు. భవిష్యత్తులో దీనివల్ల రెట్టింపు ప్రయోజనం పొందే అవకాశం ఉంది. మరోవైపు మీరు విదేశీ కంపెనీలకు సంబంధించి పనులు చేస్తే ఈ కాలంలో మీ ఆర్థిక పరిస్థితుల్లో పెద్ద మెరుగుదల ఉంటుంది. ఉద్యోగస్తులు ఈ వారం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ప్రస్తుత ఉద్యోగంతో సంతృప్తి చెందకపోతే మీరు ఉద్యోగాలను మార్చడానికి కూడా మీ మనసును ఏర్పాటు చేసుకోవాలి. మీరు కొత్త ఉద్యోగం కోసం వెతకడం ప్రారంభించాలి. త్వరలో మీరు మంచి విజయాన్ని మీ చేతుల్లోకి తీసుకోవచ్చు. ఈ వారం మీకు ఆర్థిక పరంగా మంచి ఫలితాలు రావచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీ ప్రియమైన వారితో తగినంత సమయం గడపగలుగుతారు. మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు మీకు జలుబు ఉంటుంది కాబట్టి దానికి దూరంగా ఉండడం మంచిది. లేదంటే మీ ఆరోగ్యం క్షీణించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఈ వారం ఆరోగ్యంపై ఆందోళన కొంచెం పెరుగుతుంది కాబట్టి మీరు వైద్యుడిని ఎప్పటికప్పుడు సంప్రదించడం మంచిది. పనిపరంగా ఈ వారం మీకు చాలా ముఖ్యమైనది. మీరు మీ వ్యాపారంలో కొన్ని మార్పులు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే దీనికోసం మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారి ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. ఈ సమయంలో మీరు కోరుకున్న బదిలీని కూడా పొందవచ్చు. సేల్స్, మార్కెటింగ్ సంబంధించిన వ్యక్తులు అనేక మార్పులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ వారం మీకు మానసికంగా చాలా బలహీనంగా అనిపించవచ్చు. ఆర్థికపరంగా ఈ వారం ప్రతికూలంగా ఉంటుంది. అకస్మాత్తుగా మీ బడ్జెట్ పెరగడం కారణంగా ఖర్చులు కూడా పెరుగుతాయి. మీరు వారం చివరిలో కూడా రుణం తీసుకోవాల్సి రావచ్చు. ఇక మీ ఆరోగ్యానికి విషయానికి వస్తే మీరు సమయానికి ఆహారం తీసుకోవడం మంచిది. ఇక ధనుసు రాశి వారిలో ఉద్యోగులకి ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. మీ ప్రమోషన్స్ ఏదైనా కారణం వల్ల చాలా కాలం పాటు నిలిచిపోయినట్లయితే ఈ కాలంలో మీ ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు మీ ఆదాయం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించే వారు కూడా విజయాన్ని సాధిస్తారు. చిరు వ్యాపారులు ఈ వారం లాభాలను ఆర్జించడానికి అనేక అవకాశాలను పొందుతారు. మీ వ్యాపారం పుంజుకుంటుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మీరు మీ పూర్వీకుల వ్యాపారంతో సంబంధం కలిగి ఉన్నట్లయితే మీ తండ్రి మద్దతుతో మీరు మంచి ప్రయోజనాలు పొందుతారు. ఇది కాకుండా మీరు తోబుట్టువులతో మీ సమన్వయం కూడా పెరుగుతుంది. ఇక 7 రోజులు మీ జీవిత భాగస్వామితో చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ సమయం మీ వైవాహ జీవితంలో అత్యుత్తమ సమయాల్లో ఒకటి. ఇక ఆర్థిక పరంగా ఈ వారం మీకు సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. మీరు ఈ మధ్యకాలంలో ఆపరేషన్ చేయించుకున్నట్లయితే మీరు మరింత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక మకర రాశి వారి ఈ వారం పని పట్ల అంకిత భావంతో ఉంటేనే విజయం సాధించగలుగుతారు. మీరు ఇటీవల కొత్త ఉద్యోగంలో చేరినట్లయితే మీ ఉత్తమమైన దాన్ని అందించడానికి ప్రయత్నించండి. అంతేకాకుండా ఉన్నతాధికారులతో కూడా మంచి సంబంధాలు నెలకొల్పేందుకు ప్రయత్నించండి. అలాగే రిటైల్ వ్యాపారులకు ఈ వారం మంచి లాభాలు రాబోతున్నాయి. ఈ కాలంలో మీరు ఆశించిన ఫలితాలను కూడా పొందుతారు. అలాగే బంగారం, వెండికి సంబంధించిన పనులు చేసేవారు, వ్యాపారం చేసేవారు కానీ మంచి లాభాలు పొందుతారు. ఇక మీ కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. వారం మధ్యలో మీ తండ్రితో మీకు సైద్ధాంతిక విభేదాలు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే త్వరలో ప్రతిదీ సాధారణ స్థితికి వస్తుంది. మీరు వివాహం చేసుకున్నట్లయితే మీ వైవాహ జీవితంపై మరింత శ్రద్ధ పెట్టడం మంచిది. మీ జీవిత భాగస్వామిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నట్లయితే
మీరు అలా చేయకుండా ఉండడం మంచిది. ఆర్థిక పరంగా ఈ వారం మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ సమయం మీకు బాగుంటుంది. ఇక కుంభరాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా ఖరీదైనది. పెరుగుతున్న గృహ ఖర్చుల వల్ల మీకు ఒత్తిడి కూడా పెరుగుతుంది. సౌకర్యవంతమైన విషయాలపై అధికంగా ఖర్చు చేయడం మానుకోండి. ఇది కాకుండా మీ ఆర్థిక ప్రణాళికను పునఃపరిశీలించుకోవడం చాలా మంచిది. ఈ కాలంలో మీరు ఆశించిన ఫలితాలను పొందలేకపోవచ్చు, కానీ మీరు సానుకూలంగా ఉండాలి. మరోవైపు వ్యాపారవేత్తల ముఖ్యమైన పనిలో చట్టపరమైన అడ్డంకులు కూడా ఉంటాయి. మీ పని ముందుకు వెళ్ళకపోవచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉండే అవకాశం ఉంది. మీ కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నించండి. చిన్న విషయాలకు ఒత్తిడికి దూరంగా ఉండండి. ఆరోగ్యపరంగా ఈ వారం చిన్న సమస్యలు అయితే ఉన్నాయి. ఇక మీనరాశి వారికి ఈ వారం ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. మీ కుటుంబ సభ్యులతో ఈ సమయం చాలా ఆనందంగా గడుపుతారు. తల్లిదండ్రులతో మీ సంబంధం బలంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే మీరు వారి పూర్తి మద్దతు కూడా పొందుతారు. మీరు పెళ్లి కాని వారు ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటే మీరు మీ కుటుంబ సభ్యుల నుండి ఆమోదం పొందవచ్చు. మీరు ఇప్పటికీ వివాహం చేసుకున్నట్లయితే మీ వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది. ఆర్థిక పరంగా ఈ వారం మెరుగ్గా ఉంటుంది. ఈ కాలంలో మీరు ఏదైనా పాత రుణాన్ని తిరిగి చెల్లించగలుగుతారు. అది కాకుండా మీరు కొన్ని ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఈ వారంలో పనికి సంబంధించి వ్యతిరేకంగా ఉంటుంది. ప్రత్యేకించి మీరు ఉద్యోగం చేస్తే ఈ సమయంలో బాస్ మీతో కఠినంగా వ్యవహరిస్తారు. పని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ అదే తప్పు పునరావృతం కాకుండా చూడాలి. ఇనుము వ్యాపారాలకు ఈ సమయం చాలా బాగుంటుంది. ఈ సమయంలో మీ వ్యాపారం వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా ఈ వారం ఎముకలకు సంబంధించిన కొన్ని సమస్యలు అయితే ఉండొచ్చు. సో ఫ్రెండ్స్, ఇదండి ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఈ ఫలితాలను ఇవ్వడం జరిగింది. ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.